సేవా సంస్థ ద్వారా 10 కేజీల బియ్యం సరుకులు ఒక నెల రోజులు సరిపడా నిత్యావసర సరుకులు ఇస్తున్నందుకు మా గ్రామం తరఫున మానవతా సేవా సంస్థ వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే మా వంతు కూడా మాకు ఇచ్చిన బుక్ కూడా రాస్తాం, ఇంకా వేరే ఇంకేమన్నా కూడా చేసి పెడతాం. ఎప్పుడైనా మనం ఉన్న దాంట్లో దానం చేసే గుణం అందరికీ ఉండాలి. ఆ దానం చేసే గుణం మానవత ద్వారా మనం అందరం దక్కించుకుందామని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మన డాక్టర్ విజయ్ కుమార్ గారు కూడా మన కొండ గారు, కోటేశ్వర గారు ఆ నిరుపేద కుటుంబానికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. ఈరోజు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ పరిధిలో గల మండవల్లి మండలం లింగాల గ్రామానికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులందరం వచ్చాము. వచ్చి ఇక్కడ నిరుపేదగా ఉన్నటువంటి ఒక కుటుంబానికి నిత్యావసర సరుకులు ఇవ్వటం జరిగింది. దానితో పాటు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పనిచేసేటువంటి విధానాలు, ఏ రకంగా సమాజానికి ఏ రకంగా మేము ఉపయోగపడుతున్నాం అనేది చెప్పడం జరిగింది. వాటిలో ముఖ్యంగా విద్య, వైద్య, అత్యవసర, పర్యావరణ పరిరక్షణ 4 అంశాల మీద మేము ప్రస్ఫుటంగా పనిచేస్తున్నాము. ఎట్లాగంటే విద్యార్థులకి చక్కటి విద్యతో పాటు క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, జీవన విధానం, జీవన శైలి వీటి గురించి కూడా వివరించి చెప్పి విద్యను కూడా ప్రోత్సహించి క్యారియర్ గైడెన్స్ రూపంలో వాళ్ళని జాగృతి చేసి వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుండాలంటే ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి, ఏ రకమైన సబ్జెక్టులు ఎంచుకోవాలి, ఏ రకమైన కోర్సులు ఎంచుకోవాలి, అసలు వాళ్ళకు ఉన్నటువంటి అభిరుచి ఏంటి